ఆయతరం నాడు కూరగాయలు తెద్దామని సంచి తీసుకొని అంగడికి పోయినా. ఇక చూడుర్రి, ఏ కూరగాయ ముట్టుకున్నా కిలో 60-70 గా ధరలు చూసి దడుసుకున్నా. నేను గింత పిరం ఉంటే మనమేడ కొంటామని అవో పావు కిలో ఇవో అర్ధ కిలో తీసుకొని సప్పుడు కాకుండా వచ్చేసిన. 300 పెట్టినా కూడా సంచి సగం రాలేదంటే కూరగాయల ధరలు ఏ తీర్ల మండిపోతున్నాయో చూడుర్రిగా అన్నట్లు కూరగాయలు అంటే యాదకొచ్చింది. ధరలు పిటాన పిరమైనవి. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్టు లేదు అని అదేదో పాట ఉండే కదా, గా పాటనే వాడుతుర్రు జనాలు ఇప్పుడు. అంగట్ల మార్కెట్లకు పోయి ఏది ముట్టుకున్నా కూడా కరెంటు కంటే ఎక్కువ షాక్ కొడుతున్నాయి కూరగాయలు. బీన్స్ 90, క్యాప్సికం ఏమో 80, చిక్కుడుగాయ 75, పచ్చిమిర్చి 60, బెండకాయ 45, ఇంకా బజ్జీ మిర్చి 55. గిట్ల ఏది కొందామన్నా సంచులకు రానంటున్నాయి. మొన్నటి దాకా 500 పట్టుకొని పోతే వారానికి సరిపోను కూరగాయలు వచ్చేది. కానీ 2 రోజులలోనే సీన్ రివర్స్ అయ్యింది. ధరలు అమాంతం పెరుగుడుతోని 5 రకాల కూరగాయలు అర్ధ కిలో వచ్చుడు కూడా మా గగనం అయిపోయింది. మరి పంటల దిగుబడి తగ్గో లేకుంటే నడమ దళార్ బేరగాళ్ల చేతివాటమో గాని ఆనంకాయ, టమాటా, క్యారెట్, బీరకాయ, వంకాయ, దొండకాయల అన్నిటి ధరలు పిటాన పిరం అవుతున్నాయి. దీనికంతటికి కారణం సరిపోను నీళ్లు లేకపోవడమే అని అంటుర్రు రైతులు. వాన శింకుల్ని నమ్మి పంటేస్తేనేమో సరిపోను వానలు బడవాయే. ఇక పంట ఏడంగొస్తుంది, కాతకాయక ముందే ఎండిపోతుంది కాబట్టి ధరలు పెంచాల్సి వస్తుందని చెప్పుకొస్తుర్రు వ్యాపారులు. అట్లా అని ఆడీడా అని ఏం లేదు, కూరగాయలు పండిస్తున్న అన్ని చోట్ల ఇదే పరిస్థితి దాపురిచ్చింది. మరి బుక్కెడంత తిందామంటే గిట్ల ప్రతిదీ గింత అద్రగనంగా ఉంటే గరీబోళ్ళు ఎట్లా బతకాలే? చారాన మురిగి బారాన మసాలా అన్నట్లు వచ్చే జీతం ఏమో చిటికేడంత ఉంటే కూరగాయల ధరలకు పెట్టే ఖర్చు పిడికెడంత అవుతుందని సామాన్య జనం నెత్తి నోరు కొట్టుకుంటుర్రు. జరగి పెంచిన ధరల్ని సర్కారే పట్టించుకొని గరీబోళ్ళ జేబులకు బొక్కలు పడకుండా చూడాలి అని ఒక తీరుగా కోరుతుర్రు జనాలు. చూడాలి మరిగా ఏం చేస్తారో.